గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఊంజల్ సేవ తిరుచి ఉత్సవాలలో సీతారాముల సోయగం. శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకన్న తిరుచి ఉత్సవం. గోవిందనామ స్మరణలతో మారుమ్రోగిన అలిపిరి పాదాల మండపం. తిరుమల శ్రీవారి దర్శనార్థం అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. టీటీడీ అధికారుల పర్యవేక్షణలో చక్కటి ఏర్పాట్లు. తిరుచి ఉత్సవంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడి విహారం. దేవుని కడపలో భక్తజన బాంధవునికి నీరాజనం. కళ్యాణోత్సవంలో గురువాయూర్ శ్రీ మహావిష్ణువు వైభవం. నెల్లూరు వరదాయపాలెంలో బ్రహ్మోత్సవ సంబరం. తిరుపతి శ్రీనివాస మంగాపురంలోని టీటీడీ అనుబంధ ఆలయాలలో శనివారం సాయంత్రం వేళ ఊంజల్ సేవ తిరుచి ఉత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో దేవదేవుళ్లకు జరిగిన ఉత్సవ సేవల్లో పాల్గొని భక్తి తన్మయత్వంతో పరవశించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా ఖ్యాతి గడించిన తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శనివారం ఊంజల సేవ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో జ్యేష్ఠమాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామ స్వామివారిని సుందర రమణీయంగా అలంకరించి ఆలయ ముఖమండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. చల్లటి సాయంత్రం శుభవేళ పండితుల వేద పారాయణం, కళాకారుల సుమధుర భక్తి సంకీర్తనాలాపన, వాయిద్యకారుల మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు సీతారామ లక్ష్మణులకు నేత్రపర్వంగా ఊంజల సేవ జరిపి మంగళహారతులను సమర్పించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. సర్వాభరణ భూషితులైన జానకీరాములను, లక్ష్మణ స్వామివార్లను అర్చకులు తిరుచిపై ఆసీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు శ్రీరామ శరణం మమ, జయ జయ శ్రీరామ నామస్మరణలు చేస్తూ సీతారాములను సేవించారు. అలాగే తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి సేవ వైభవంగా జరిగింది. ప్రతి శనివారం స్వామివారికి తిరుచి సేవ జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించిన అర్చకులు తిరుచిపై ఆసీనులను చేసి ఆగమోక్తంగా షోడశోపచార పూజలతో సేవించి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ శ్రీనివాస మంగాపురం ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం కన్నుల పండువగా జరిగింది. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం భక్త శోభితంగా కనువిందు చేసింది. వారాంతపు రోజులు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేశారు. నడక మార్గంలో వెళ్లి మొక్కులు తీర్చుకునే భక్తులతో పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం రద్దీగా మారింది. ముందుగా మెట్ల మార్గంలో టెంకాయలు కొట్టి కర్పూర హారతులు వెలిగించారు. ఆపై దీపారాధనలు చేసి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో స్వామివారి పాదాలను తలపై పెట్టుకుని ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ నడక మార్గంలో మెట్లకు పసుపు, కుంకుమ బొట్లను అలంకరించి హారతులు వెలిగించి తిరుమలకు పయనమయ్యారు.
తిరుమల తిరుపతి దేవస్థానంకు ఆదివారం ఉదయం అశోక్ లేలాండ్ నూతన వాహనం విరాళంగా అందింది. ఈ మేరకు అశోక్ లేలాండ్ కంపెనీ అధ్యక్షులు సంజీవ్ కుమార్ 35 లక్షల రూపాయల విలువైన అశోక్ లేలాండ్ మీడియం హెవీ కమర్షియల్ వాహనాన్ని ఆదివారం ఉదయం ఆలయం ఎదుట డిప్యూటీ ఈవో లోకనాథంకు అందజేశారు. ముందుగా వాహనానికి పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం వాహనానికి సంబంధించిన తాళాలు పత్రాలను డిప్యూటీ ఈవోకు దాత అందజేశారు. తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. డిఆర్డీఓ చైర్మన్ సమీర్ వి కామత్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభినంద కుమార్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిహారీ శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభినంద కుమార్కు రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శిష్టపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇలవైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల క్షేత్రం భక్తుల గోవిందనామ స్మరణలతో ప్రతిధ్వనిస్తోంది. వైకుంఠ నారాయణుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి రావడంతో ఎటు చూసినా భక్తజన శోభితంగా కనువిందు చేస్తోంది. వారాంతపు రోజులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఎక్కడా ఎలాంటి లోటు రాకుండా క్యూలైన్లు, నారాయణగిరి షెడ్లలో భక్తులకు సంతృప్తికర సేవలను అందించింది. ఆయా ప్రాంతాలలో సాంబారన్నం, మజ్జిగ, చిన్నారులకు పాలు, మంచినీటిని నిరంతరాయంగా శ్రీవారి సేవకులు అందజేస్తూ భక్తుల సేవలో తరించారు. టీటీడీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీనియర్ అధికారులు ఆయా ప్రాంతాలలో పర్యవేక్షిస్తూ భక్తులకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకున్నారు. అలాగే మొబైల్ ప్రథమ చికిత్సా కేంద్రం ద్వారా క్యూలైన్లు, కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లలో వేచి ఉన్న భక్తులకు వారికి అవసరమైన ఔషధాలను, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు. ఇక ఆర్టీసీ బస్సు సర్వీసులు తిరుమలలోని పలు ప్రాంతాలలో ఉన్న దర్శన క్యూలైన్ల వద్దకే భక్తులను చేరవేస్తుండటంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం వెలుపల పలువురు భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. నా పేరు సుబ్బారావు, మేము ఒంగోలు నుంచి వచ్చాం సార్. ప్రభాత్ సేవకి నాకు లక్కీ డిప్ ద్వారా 3వ తగిలింది. నాకు చాలా సంతోషంగా ఉంది. స్వామివారి మమ్మల్ని ఈ విధంగా రప్పించుకుంటాడు తన దగ్గరికి అనిపించింది. ఈసారి ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి సార్. టైంకి వెళ్ళగలిగాం, చాలా బాగుంది. లోపల కూడా ఫెసిలిటీ బాగుంది. చక్కగా 4 సార్లు చెక్కింగ్ సార్, అది వండర్ఫుల్గా ఉంది. 4 సార్లు చెక్కింగ్ చాలా బాగుంది సార్. లడ్డు విషయంలో కూడా నాణ్యత అది బాగుంది, మంచి స్మెల్ వస్తుంది. ఓం నమో వెంకటేశాయ. నా పేరు చెంగల్వ.
మేము ఒంగోలు నుంచి వచ్చాము. మన తిరుమలలో ఉన్నంత నీట్నెస్ రూములు కానివ్వండి, అన్నప్రసాదం ఈరోజు వెళ్ళాము మేము. అన్నప్రసాదంలో ఇంతమందికి అరిటాకులతో భోజనం పెట్టి వడ చాలా బాగుంది, కూర పచ్చడి అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి, వడ్డన చాలా బాగుంది, మళ్ళీ మళ్ళీ అడిగి మరీ వేస్తున్నారు. మెయిన్ లడ్డు ప్రసాదము వాసన మాత్రం అది మనం పూర్వం ఎప్పుడో ఉన్నట్టుగా అంత బాగా ఇప్పుడు బాగా స్మెల్ వస్తుంది. నాణ్యత మాత్రం చాలా చాలా బాగుంది. చాలా ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఉన్నాము. ఓం నమో వెంకటేశాయ. నా పేరు హరి. నేను అనంతపురం నుంచి వచ్చానండి. కాలినడక నుంచి వచ్చాను. అక్కడంతా మాకు సవ్యంగానే జరిగింది. అక్కడ ఉన్న సేఫ్ గార్డ్స్ మాకు చాలా హెల్ప్ చేశారు అండ్ పైకి వచ్చేంత వరకు మాకు తోడుగా ఉన్నారు. అండ్ ఇక్కడ వన్స్ ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత నాకు లడ్డు వాసన అనేది చాలా పూర్వీకులు మన కల్చర్ని మళ్ళీ రీక్రియేట్ చేసినట్టుగా ఉంది. అండ్ వడ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వెంగమాంబకి వెళ్ళి భోజనాలు కూడా చాలా మంచిగా ఉన్నాయి. అండ్ ఇన్ని కోట్ల మంది భక్తులు వస్తున్నారు అంటే సో ఇక్కడ నీట్నెస్ మెయింటెనెన్స్ చాలా బాగుంది కాబట్టి ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు కాబట్టి ఇక్కడ వస్తున్నారని నేను ఆ శ్రీ వెంకటేశ్వర ద్వారా నేను నమ్ముతున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం తిరుమలలో చూసుకుంటే గతం కన్నా ఎంతో మెరుగైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం క్యూ లైన్లో వేచి ఉన్నా సరే 1.5-2 గంటల దర్శనం అయిపోతుంది. ఆ 2 గంటల్లో కూడా మనకి ప్రసాదము పాలు అన్నీ ఇస్తున్నారు. గతంలో గత 5 సంవత్సరాల్లో మనం ఎప్పుడు చూడలేదు ఆ విధంగాను. ఈరోజైతే ఒక షుగర్ పేషెంట్లు అయినా సరే హ్యాపీగా దర్శనం చేసుకుంటున్నారు. అలాగే చిన్నపిల్లల దర్శనం కానీ ఇవన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. చాలా బాగా దర్శనం జరుగుతుంది. 1.5 దర్శనం అవుతుంది. హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. నా పేరు కొల్లూరు రవీంద్ర బాబు. మేము హైదరాబాద్ మేడ్చల్ నుంచి వచ్చాము. నేను మా మిస్సెస్ కళ్యాణ్ టికెట్లు ఉంటే కళ్యాణానికి వచ్చాము. కళ్యాణంగా ఇదివరకు మీద సంవత్సరాల క్రితం మీద ఇప్పుడు నీట్నెస్ కానీ మనకి ఇచ్చే స్పెషలిస్ట్ కానీ చాలా బాగున్నాయి. ఇప్పుడైతే మంచిగా పాలిస్తున్నారు. నాకు దద్దోజనం పెట్టారు. మళ్ళీ లైన్లో నుంచి మంచిళ్ళు ఇచ్చారు. కళ్యాణం కూడా మంచిగా అయింది. వచ్చేటప్పుడు చిన్న లడ్డు కూడా ఇచ్చారు. ప్రసాదం కూడా బాగుంది. ప్రజెంట్ అయితే ఇదివరకు మీద అయితే 100% బెటర్ అండి. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరువీధి సేవ నేత్రపర్వంగా జరిగింది. మాస పూజలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను పుష్పమాలలు స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకరించి తిరుచిపై ఆసీనులను చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలతో సేవించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు భక్తుల గోవిందనామ స్మరణల నడుమ దేవుని కడప ఆలయ వీధుల్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి తిరువీధి సేవ వైభవంగా జరిగింది. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు. బహ్రెయిన్ దేశంలోని సల్మాబాద్లో అంగరంగ వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరునికి కళ్యాణ మహోత్సవం జరిగింది. క్షణకాల దర్శనంతో భక్తకోటికి అనంత పుణ్య ఫలాలను మెండుగా ప్రసాదించే కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ స్వామివారి దర్శన భాగ్యం, ఆ స్వామివారి ఉత్సవ వీక్షణం ఎప్పుడెప్పుడా తమకు లభిస్తుందా అని కోట్లాది మంది భక్తులు 1000 కళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నో ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిత్య నూతనంగా నిర్వహిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో బహ్రెయిన్లో జరిగిన శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవం ప్రవాస భారతీయులకు ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని పంచింది. మిడిల్ ఈస్ట్లోని ద్వీపదేశమైన బహ్రెయిన్ గోవిందనామ స్మరణలతో పరవశించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో లోక కళ్యాణం కాంక్షిస్తూ ప్రపంచవ్యాప్తంగా శ్రీనివాస కళ్యాణోత్సవాలను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ సందర్భంగా బహ్రెయిన్లో శ్రీ వెంకటేశ్వర సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో సల్మాబాద్లోని గోల్డెన్ ఈగల్ హెల్త్ క్లబ్లో శ్రీ శ్రీనివాస కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. అందంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువు తీర్చిన అర్చకులు వైదిక కైంకర్యాలతో సకల ఉపచారాదులను ఆగమోక్తంగా పూర్తి చేశారు.
అనంతరం మిన్నంటే గోవిందనామ స్మరణలు, వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడికి కళ్యాణోత్సవాన్ని నిర్వహించి కర్పూర హారతులను సమర్పించారు. శ్రీనివాస కళ్యాణోత్సవం సందర్భంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను అక్కడ భక్తులకు పంపిణీ చేశారు. అలాగే ఎస్వీకే మహోత్సవం పేరిట శ్రీ వెంకటేశ్వర సాంస్కృతిక సంస్థ నిర్వహించిన పలు కార్యక్రమాలు భక్తుల్లో ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని కలిగించాయి. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు నగరం వేదాయపాలెంలో వేంచేసిన శ్రీ గురువాయూర్ శ్రీ మహావిష్ణువు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ గురువాయూర్ మహావిష్ణువుకు కళ్యాణోత్సవం నయనానందకరంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ గురువాయూర్ శ్రీ మహావిష్ణువు స్వామివారి ఉత్సవమూర్తిని స్వర్ణ మణిమయ ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు ఆగమ కైంకర్యాలతో స్వామి అమ్మవార్లను సేవించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణలు, వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు కనుల పండుగ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు సమర్పించారు. సిక్కరి పెండ్లి కొడుకు చేరి చూతము ముగ్గి సదమదములై ఉన్నాడట. సిక్కరి పెండ్లి కొడుకు దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం శనీశ్వర స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. జ్యేష్ఠ మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు వాయులింగేశ్వరుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శనీశ్వరునికి అభిషేకం చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు శనీశ్వరునికి తొలుత తైలంతో, ఆ తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర విశేష సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం నూతన వస్త్రాలు, పుష్పమాలలు, గంధం, కుంకుమలతో శనీశ్వరునికి అలంకరణలు చేసి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సమతా నగర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ 4వ వార్షికోత్సవాలు వేడుకగా జరిగాయి. అర్చకులు గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి నిత్య షోడశోపచారాదులను నిర్వహించి సుందరంగా అలంకరించి హారతులు అందజేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వధూవరులుగా అలంకరించి కొలువు తెచ్చారు. పలు వైదిక క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల శాంతి కళ్యాణాన్ని నిర్వహించారు. అనంతరం శాంతి హోమాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ ఈ విశేష ఉత్సవాలలో పాల్గొని తరించారు. శ్రీ వెంకటేశ్వరునికి చెల్లి అలమేలు మంగ ఓ వరిగా
నెలకొని పురముపై నున్నది. విజయవాడ నగరం సీతాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ సుదర్శన మహాయంత్ర పూజ వైభవంగా జరిగింది. సర్వ మంగళాలను ప్రసాదించే శ్రీ వెంకటేశ్వరునికి ముందుగా నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన అర్చకులు అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. ఆపై లోక కళ్యాణార్థం ఆలయ ప్రాంగణంలో స్వామివారి సన్నిధి ఎదురుగా శ్రీ సుదర్శన మహాయంత్రాన్ని అందమైన రంగవల్లులు, సుగంధ శోభిత వర్ణమయ పుష్పాలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఆపై ఆగమ పండితుల ఆధ్వర్యంలో శాస్త్ర సంప్రదాయానుసారం శ్రీ సుదర్శన మహాయంత్ర పూజ మంగళకరంగా జరిగింది. అనంతరం ధూపదీప నైవేద్యాలు, మహామంగళహారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో కొలువైన శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారికి అభిషేకం వేడుకగా జరిగింది. మద్ది చెట్టులో స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకుని మొక్కుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని ఈ ప్రాంతవాసుల నమ్మకం. ఈ నేపథ్యంలో జ్యేష్ఠ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు మూలమూర్తికి నిత్యార్చనలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో స్నానపీఠంపై పవనసుతుడు శ్రీ ఆంజనేయుని ఉత్సవమూర్తిని వేంచేపు చేశారు. పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలతో వాయునందరికి విశేషంగా అభిషేకం జరిపి కర్పూర హారతలు అందజేశారు. సకల సౌభాగ్యాలను ప్రసాదించు తల్లి అంటూ భక్తులు శ్రీచక్ర అధిష్టాన దేవత శ్రీ లలితాదేవిని సేవించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండల కేంద్రంలో లోక కళ్యాణాన్ని కోరుతూ సామూహిక కుంకుమార్చనలు జరిగాయి. ఈ సందర్భంగా ఓ ప్రైవేటు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై సర్వాంగ శోభితంగా అలంకరించిన శ్రీ లలితాదేవి అమ్మవారిని వేంచేపు చేశారు. గణపతి పూజ పుణ్యాహవచనం జరిపి సకల జనులు సుఖశాంతులతో వెలసిల్లాలని కోరుతూ హోమాలను జరిపారు. ఆపై సువాసినులు అర్చకుల సూచనలను అనుసరిస్తూ సహస్రనామాలను పఠనం చేస్తూ సామూహిక కుంకుమార్చనలు జరుపుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని మినీ మైదానంలో ఏర్పాటు చేసిన వేదికపై పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, యోగా గురువులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గురువుల సూచనలతో అధిక సంఖ్యలో పాల్గొని విద్యార్థులు, పలువురు ఔత్సాహికులు యోగాసనాలు వేసి ప్రాణాయామం చేశారు. యోగాసనాలు వేద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అని ప్రతిజ్ఞ చేశారు. ఆపై పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా మొక్కలను నాటారు. ఇక అనకాపల్లి జిల్లా మునగపాక మండలం తోటాడ గ్రామంలోని ఆధ్యాత్మిక పీఠం శ్రీ ఆదినారాయణ స్వామి రాజయోగాశ్రమం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. చిన్నారుల నుండి 60 సంవత్సరాల వృద్ధుల వరకు యోగాంధ్రలో పాల్గొని యోగ సాధన, ఆసనాలు వేశారు. ప్రాథమిక జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులతో పాటు గ్రామస్తులు స్వచ్ఛందంగా పాల్గొని ఉత్సాహంగా చిత్తూరు నగరం సంతపేటలో కొలువుదీరిన శ్రీ కరుమారియమ్మ ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు విశేషంగా కొనసాగుతున్నాయి. మాస పూజలలో భాగంగా చల్లని తల్లి శ్రీ కరుమారియమ్మకు మంగళాభిషేకాలను శ్రద్ధా భక్తులతో నిర్వహించారు. ముందుగా అమ్మవారికి సంకల్ప పూజలతో సకల ఉపచారాలను పూర్తి చేసిన అర్చకులు ఆపై వేద మంత్రాలతో అమ్మవారిని స్తుతిస్తూ పంచామృతాలు, పండ్ల రసాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో అభిషేకించి నీరాజనాలు అందజేశారు. అభిషేకానంతరం అమ్మవారి దివ్యమూర్తిని వెండి కవచం, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక అలంకరణలతో వేంచేపు చేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజన సమర్పణ గావించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల సమాచారం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం 90,087 మంది భక్తులు దర్శించుకున్నారు. 41,891 మంది భక్తులు
తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,30,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.